అంబేద్కర్ ఫ్లెక్సీ తొలగించడం అత్యాచారం కంటే ఉన్మాదమైన చర్య. అత్యాచారం కంటే ప్రమాదకరమైన ఉన్మాద చర్య నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తన స్వహస్తాలతో చేయడం తెలుగుదేశం పార్టీకి అవమానమని, అతన్ని తమ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కృష్ణా జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు దోవా గోవర్ధన్ డిమాండ్ చేశారు. అవనిగడ్డ కృష్ణా జిల్లా మాలమహానాడు కార్యాలయం వద్ద దోవా గోవర్ధన్ మాట్లాడుతూ, గౌరవప్రదమైన రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ రాజ్యాంగేతర శక్తిగా చట్టాన్ని అతిక్రమించి నడుచుకోవడాన్ని ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఏలూరు పాడు గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోలను ముద్రించిన బ్యానర్లు తన స్వహస్తాలతో ఉద్దేశపూర్వకంగా తొలగించడం సంఘ విద్రోహ చర్యగా భావిస్తున్నామని అన్నారు. అక్కడ ఏర్పాట్లు చేసిన బ్యానర్ల వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే సంబంధిత ప్రభుత్వ అధికారుల చేత చట్ట ప్రకారం తొలగించాలే గాని ఇలా ఒక ఎమ్మెల్యే వీడి రౌడీల చట్టంపై ఏమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తించడం భారత రాజ్యాంగ నిర్మాతనే కాదు, భారతదేశ ఔన్నత్యాన్ని కించపరిచిన సంఘటనగా గుర్తించాలని, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు వారిని కోరారు. రఘురామ కృష్ణంరాజు తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన ఏ రాజకీయ పార్టీలకు కట్టుబడి పనిచేయడని మరోసారి రుజువవుతుందని, గతంలో వైసీపీని చేసినట్టే ఇప్పుడు టీడీపీ పరుగుని దిగజార్చడం ఒక వీధి రౌడీగా మారారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఇది గ్రహించి తమ పార్టీ ఉనికిని కాపాడుకోవాలని అన్నారు. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభావం తమ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించకుండా జాగ్రత్త పడాలని హితవు పలికారు. దీనిపై తెలుగుదేశం పార్టీ స్పందించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళిత ప్రజా సంఘాల ఉద్యమ కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు.